రాఖీకి మీరు తీసుకునే గిఫ్ట్ మీద అయితే మీరు ట్యాక్స్ పే చేయాలి. ఏం మాట్లాడుతున్నావురా? నరాలు కట్ అయిపోయింది. హాయ్ గైస్, రాఖీ ఫెస్టివల్ అయితే దగ్గరలోనే ఉంది. అండ్ ఈ వీడియో ఎస్పెషల్లీ రాఖీ కట్టే సిస్టర్స్ కోసమే. చాలా మంది ఓన్ బ్రదర్స్ తో కాకుండా కజిన్స్ తో ఇంకా ఫ్రెండ్స్ తో కూడా రాఖీ సెలబ్రేట్ చేసుకుంటూ ఉంటారు. ఒకవేళ మీరు వాళ్ళ దగ్గర నుంచి గిఫ్ట్ రిసీవ్ చేసుకుంటే అండ్ ఆ గిఫ్ట్ ఈ లిస్ట్ లో అయితే ఉండి ఉంటే అండ్ దాని వాల్యూ 50,000 కన్నా ఎక్కువ ఉంటే రాఖీకి మీరు తీసుకునే గిఫ్ట్ మీద అయితే మీరు ట్యాక్స్ పే చేయాలి. ఈ 50,000 లిమిట్ అనేది అగ్రిగేట్ గా ఇంక్లూడ్ అవుతుంది. అంటే మీరు ఇయర్ మొత్తం మీద ఎంత మంది దగ్గర నుంచి గిఫ్ట్ తీసుకున్నా సరే ఆ మొత్తం అమౌంట్ 50,000 క్రాస్ అయితే అది మీ యాన్యువల్ ఇన్కమ్ లో అయితే యాడ్ అయిపోతుంది. మీరు మీ ఓన్ బ్రదర్ దగ్గర నుంచి ఏ గిఫ్ట్ రిసీవ్ చేసుకున్నా సరే ఎంత వాల్యూ అయినా సరే దాని మీద ట్యాక్స్ పే చేయాల్సిన అవసరం లేదు. ఇది ఓన్లీ కజిన్స్ అండ్ ఫ్రెండ్స్ కి మాత్రమే. ఇన్కమ్ ట్యాక్స్ ప్రకారంగా కజిన్స్ ని ఇంకా ఫ్రెండ్స్ ని మనం రిలేటివ్ డెఫినేషన్ లో అయితే కవర్ చేయము. సో అందుకే ట్యాక్స్ పే చేయాల్సి వస్తుంది. ఇలాంటి ఇన్ఫర్మేటివ్ కంటెంట్ తెలుసుకోవాలనుకుంటే మన పేజ్ ని అయితే ఫాలో చేయండి అండ్ మీ ప్రతి సిస్టర్ కి ఈ రీల్ అయితే ఫార్వర్డ్ చేయండి.